హలో యానిమే లవర్స్, యానిమే క్లబ్ ఛానల్ కి వెల్కమ్. సో ఇవాళ నుంచి కైజు నెంబర్ 8 అనే యానిమే సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపో. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం, సిటీలో పెట్రోలింగ్ జరుగుతుంటది. అప్పుడే ఒక కైజు వస్తుంది అండ్ సిటీలో మొత్తం ఎమర్జెన్సీ అలర్ట్ చేస్తారు అండ్ ప్రజలందరినీ సేఫ్ ప్లేసెస్ కి వెళ్ళమంటారు. ఇంకా వేరే ప్రజలను ఆ సిటీ వైపు వెళ్లకుండా ఆపేస్తారు. మనం చూస్తాం అక్కడ ఫోర్సెస్ వస్తారు అండ్ వాళ్ళు ఆ కైజు చుట్టుపక్కల మనుషులు ఉన్నారో లేదో అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మిసైల్స్ తోటి ఆ కైజు పైన దాడి చేస్తారు అండ్ అందరూ దాన్ని టీవీలో లైవ్ చూస్తుంటారు. అండ్ ఒక అమ్మాయి అంటుంది, అసలుకి దానిపైన దాడి చేయడానికి ఏ డివిజన్ వస్తుంది? అప్పుడే మనం చూస్తాం హెలికాప్టర్ నుంచి డైవ్ చేస్తూ 3rd డివిజన్ వస్తుంది అండ్ వాళ్ళు దిగంగానే ఆ కైజు పైన దాడి చేస్తారు. అప్పుడే మనం చూస్తాం ఆ కైజు మెల్లమెల్లగా దెబ్బతింటుంది అండ్ ఆ డివిజన్ లో ఉన్న వైస్ కెప్టెన్ వచ్చి ఆ కైజు కోర్ పైన ఫిరంగితో బ్లాస్ట్ చేస్తాడు అండ్ ఆ కైజు స్పాట్ డెత్ అవుతుంది అండ్ దాని బాడీ పర్ సిటీ మొత్తం పడుతుంది. అప్పుడు క్లీనింగ్ టీం అక్కడికి వస్తుంది అండ్ అప్పుడు కాఫ్కా అంటాడు, సిటీ మొత్తం ఆ బాడీ పార్ట్స్ తోనే నిండిపోయింది, సో నేను ఓవర్ టైం చేయాలనుకుంటా. అప్పుడే వాళ్ళ టీంని పని చేయడానికి పంపిస్తారు. సిటీలో మనం చూస్తాం ప్రజలు మరియు మీడియా వాళ్ళందరూ 3rd డివిజన్ ని పొగుడతారు అండ్ ఆ కైజుని చంపి సిటీని కాపాడినందుకు థ్యాంక్ యూ చెప్తారు. అక్కడ మనం చూస్తాం ప్రజలందరూ 3rd డివిజన్ కెప్టెన్ ని కలవడానికి వెళ్తుంటారు అండ్ అక్కడ కాఫ్కా వాళ్ళు వాళ్ళ పనిని స్టార్ట్ చేస్తుంటారు. అప్పుడు కాఫ్కా మనతో ఇలా అంటాడు, అందరి యుద్ధం తర్వాత మా యుద్ధం స్టార్ట్ అవుతుంది మరియు ఇక్కడ ఎవ్వరు మమ్మల్ని కేర్ చేయరు అండ్ ఎవ్వరు మాకు థ్యాంక్ యూ చెప్పరు, కానీ కైజుకి అగేన్స్ట్ మా యుద్ధం ఉంటుంది. అప్పుడే ఒక డ్రోన్ శాంపుల్ కోసం వస్తుంది అండ్ కాఫ్కా దానికి శాంపుల్ ఇచ్చేస్తాడు. తన పార్ట్నర్ తో ఇలా అంటాడు, నేను ఇక్కడ నుండి కట్ చేయలేకపోతున్నాను, ఇందుకే నువ్వు నాకు ఫ్యాట్ జమీ కట్టర్ ఇవ్వు అని తను చూస్తాడు. తన పార్ట్నర్ ఒక ఆర్గన్ ని లిఫ్ట్ చేస్తుంటాడు అండ్ అప్పుడు తను అంటాడు, దాన్ని లిఫ్ట్ చేయకు అండ్ మనం చూస్తాం అప్పుడు లోపు చాలా లేట్ అవుతుంది అండ్ ఆ ఆర్గన్ పేలిపోతుంది. వేడి వేడిగా ఉన్న బ్లడ్ తన పార్ట్నర్ పై పడుతుంది అండ్ ఆ పర్సన్ స్కిన్ కొద్దిగా కాలిపోతుంది. అప్పుడే కాఫ్కా తన దగ్గరికి వస్తాడు అండ్ దానిపై మందుని పెట్టి అంటాడు, ఎక్కువగా పట్టించుకోకు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి అంటాడు, కాఫ్కా నీకోసం ఒక జాబ్ ఉంది, నువ్వు ఇంటెస్టైన్ దగ్గరికి వెళ్ళాలి. దాని విని కాఫ్కా చాలా భయపడతాడు అండ్ అక్కడి నుంచి పారిపోతాడు. దాన్ని చూసి తన పార్ట్నర్ నవ్వుకుంటుంది అండ్ కాఫ్కా అక్కడికి వచ్చి అంటాడు, నాకు ఈ జాబ్ ఎందుకు వస్తుంది అన్నాడు. అండ్ మనం చూస్తాం తను పని చేసి ఫుల్గా టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తాడు అండ్ టీవీలో చూస్తాడు అక్కడ 3rd డివిజన్ కెప్టెన్ అషిరోని చూపిస్తారు అండ్ తనకు తన చిన్నప్పుడు మెమొరీ గుర్తుకు వస్తుంది. తను ఆశతో ఇలా అంటాడు, వాళ్ళిద్దరూ కలిసి మొత్తం కైజులని చంపేద్దాం అని ఒప్పందం వేసుకుంటారు. అండ్ ఇప్పుడు కాఫ్కా అంటాడు, అసలుకి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఆగాగు, అసలుకి నేను ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నాను? క్లీనింగ్ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ జాబే అండ్ దీని ద్వారా సొసైటీకి కూడా హెల్ప్ అవుతుంది. తను నెక్స్ట్ డే పని చేయడానికి వెళ్తాడు. అక్కడ తన పార్ట్నర్ అంటాడు, కాఫ్కా ఈరోజు నుండి మనం ఒక కొత్త పార్ట్ టైమర్ని పనిలో చేర్చుకుంటున్నాం అండ్ తన పేరు ఇచికావా మరియు తను కూడా డిఫెన్స్ ఫోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. అండ్ ఇచికావా కాఫ్కా కూడా డిఫెన్స్ ఫోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, కాకపోతే ఇప్పుడు తను వదిలేశాడు. ఇది కాఫ్కాకి అస్సలు నచ్చదు అని తను అంటాడు, ఇలా అనడం మానే. అప్పుడే ఇచికావా అంటాడు, వినండి సార్, అసలుకి మీరు ఎందుకు ఆపేశారు? చాలా కష్టపడ్డాను, కానీ నువ్వు ఎంత కష్టపడినా నీకు తెలుసుగా ఇంకొకరు నీకన్నా మంచిగా ఉంటాడు. ఇంకా నాకు అర్థమయ్యింది, నేను ఈ లిమిట్స్ కన్నా ముందుకు వెళ్ళలేనని అండ్ నువ్వు పెద్దగైనాక నీకు ఇదే అర్థమవుతుంది. ఇచ్కావా అంటాడు, ఇలా అస్సలు జరగదు, నేను గివ్ అప్ ఇవ్వను అండ్ నేను చనిపోయే వరకు నాకు ఇది అర్థం కాదు అండ్ తను చేంజ్ అవ్వడానికి వెళ్తాడు. తర్వాత వాళ్ళందరూ కైజుని డిస్పోజ్ చేసే ప్లేస్కి వస్తారు అండ్ అక్కడ అందరికీ వాళ్ళ వాళ్ళ పనులను ఇస్తారు అండ్ ఇచికావాకి ఇంటెస్టైన్ క్లీన్ చేసే పనిని ఇస్తారు. దాన్ని చూసి కాఫ్కా చాలా సంతోషిస్తాడు అండ్ నవ్వుకుంటాడు. తర్వాత తనకు కూడా అదే పనిని ఇస్తారు అండ్ తను ఇంటెస్టైన్ పనిని చేయడానికి వెళ్తారు అండ్ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పని చేసుకున్న తర్వాత లంచ్కి వస్తారు అండ్ మనం చూస్తాం ఇచికావా ఆ పని తర్వాత తను తినలేకపోతున్నాడు అండ్ కాఫ్కా విటమిన్ డ్రింక్ని ఇచికావాకి హెల్ప్ చేస్తాడు అండ్ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనిని కష్టపడి చేసుకున్న తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు.
అక్కడ ఇచికావా వచ్చి కాఫ్కాకు థ్యాంక్స్ చెప్తాడు. అండ్ అప్పుడే ఒక కైజు తన పైన దాడి చేస్తుంది. అండ్ కాఫ్కా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఇచికావాను కాపాడుతాడు. కాఫ్కా అంటాడు, ఇచికావా త్వరగా నువ్వు ఇక్కడ నుంచి పారిపో అండ్ వెళ్ళంగానే డిఫెన్స్ ఫోర్స్కి ఇన్ఫార్మ్ చేయి. అండ్ ఇచికావా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ కాఫ్కా ఆ కైజు దృష్టిని తన వైపు మళ్లించుకొని తను పరిగెత్తుతాడు. అండ్ మనం చూస్తాం అక్కడ కైజు కాఫ్కాని వెంట పడుతుంటుంది. కాఫ్కా 2 బిల్డింగ్ మధ్యలో ఉన్న దారిలో వెళ్తాడు. దాని లోపలికి ఆ కైజు రాలేకపోతుంది. అండ్ కాఫ్కా విండో నుంచి బయటికి దూకుతాడు. అప్పుడే మనకు తన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అక్కడ కాఫ్కా మరియు అషిరో వాళ్ళ పేరెంట్స్ చనిపోయి ఉంటారు. వాళ్ళు ఆ సిటీని డిస్ట్రాయ్ అవుతూ చూస్తారు. అప్పుడే వాళ్ళిద్దరూ అనుకుంటారు వాళ్ళు డిఫెన్స్ ఫోర్స్ని జాయిన్ అవ్వి కైజులని అంతం చేద్దాం అనుకొని. ఇప్పుడు కాఫ్కా ఆ కైజు నుంచి పారిపోతూ ఇలా ఆలోచిస్తాడు, మనం ఏదైతే ఒప్పందం చేసుకున్నామో అది ఇలా కాదు. అండ్ ఆ కైజు కాఫ్కాని విసిరేస్తుంది. కాఫ్కా కాలు విరిగిపోతుంది. కానీ కాఫ్కా అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తాడు. కానీ తను కదలేకపోతాడు. అప్పుడు ఆ కైజు తనను తినబోతుంది. అండ్ మనం చూస్తాం ఇచికావా ఆ కైజు పైన ఒక స్టిక్ తోటి దాడి చేస్తాడు. దాని ద్వారా కాఫ్కా సేఫ్ అవుతాడు. అండ్ కాఫ్కా అంటాడు, అసలు నువ్వు పిచ్చోడువా, ఇలా ఎందుకు వచ్చావు? అండ్ ఇచికావా అంటాడు, నేను డిఫెన్స్ ఫోర్స్ని ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు వచ్చేసారు. కాఫ్కా గిల్టీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను డిఫెన్స్ ఫోర్స్లో ఫెయిల్ అవుతాడు అండ్ తన ఫ్రెండ్ని కాపాడలేకపోతున్నాడు. అందుకే తను చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. అండ్ అషిరో తన వైట్ టైగర్ తోటి ఆ కైజుని చంపేస్తుంది. అండ్ అషిరో ఇలా అంటుంది, ఇక్కడ 2 హ్యూమన్ బీయింగ్స్ దొరికారు అండ్ పక్కన ఏవైనా కైజెస్ ఉన్నాయా లేదో చెక్ చేయమని అంటుంది. అండ్ వాళ్ళిద్దరూ హాస్పిటల్లో ఉంటారు. అండ్ కాఫ్కా ఇలా అనుకుంటారు, అషిరో చాలా శక్తివంతురాలు అండ్ తను ఒక్క దెబ్బతో కైజుని చంపేసింది అండ్ తను నన్ను చాలా వెనుకలికి వదిలేసింది. ఇచికావా కాఫ్కాతో ఇలా అంటాడు, కాఫ్కా, నీ వల్లనే నేను ఈరోజు బతుకున్నాను. నువ్వు ఖచ్చితంగా డిఫెన్స్ ఫోర్స్ని జాయిన్ అవ్వాలి అండ్ ఇదంతా నీపైనే డిపెండ్ అయి ఉంది. అండ్ కాఫ్కాకు తన పాస్ట్లో చేసిన ఒప్పందం గుర్తుకు వస్తుంది. అని ఇచ్చుకోవా, నువ్వు కరెక్ట్గా చెప్పావు అని కాఫ్కా అనుకుంటాడు. అండ్ తన ఫేస్ ముందు ఒక కైజు వచ్చింటది. అండ్ ఆ కైజు అంటుంది, నిన్ను ఎలాగైనా పట్టుకున్నాను. దాన్ని చూసి తను చాలా అరుస్తాడు. అప్పుడే ఆ కైజు తన నోట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ మనం చూస్తాం కాఫ్కా బాడీలో రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇచికావా ఆ సౌండ్ని చూసి కట్టను తెరుస్తాడు. అండ్ దాన్ని చూసి ఇచికావా చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే కాఫ్కా ఒక కైజులాగా మారిపోయి ఉంటాడు. అండ్ కాఫ్కా తన రిఫ్లెక్షన్ చూసి ఇద్దరు గట్టిగా అరుస్తారు. అండ్ అప్పుడే ఒక ఓల్డ్ మ్యాన్ దాన్ని చూసి కైజు అని గుర్తిస్తాడు. అండ్ అప్పుడే తను డిఫెన్స్ ఫోర్స్కి ఫోన్ చేస్తాడు. అండ్ అప్పుడే అషిరో ఫోన్కి కాల్ వస్తుంది. అక్కడ ఒక హాస్పిటల్లో కైజుని గుర్తించారని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ అప్పుడే అషిరో అంటుంది, నేను వస్తున్నాను అండ్ ఆ కైజుని చంపేస్తాను. అండ్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందైతే మీకు సెకండ్ ఎపిసోడ్ చూడాలనుకుంటే మీరు ఇప్పుడే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్లో ఎపిసోడ్ 2 అని టైప్ చేయండి. దాన్ని చూసి నేను త్వరగా ఎపిసోడ్ 2ని లాంచ్ చేస్తాను. ఓకే దెన్.